ప్రేస్తులా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని నామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకి ఏ వాక్యం ఇస్తున్నారో అది అందుకొని ఆయన చేత ఆశీర్వదించబడి ముందుకెళ్తాం. ఈ దినమునకుగాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యపు వాగ్దానము గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనమును దేవుడి రోజు మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారండి. ఇది అపోస్తులుడైనటువంటి పౌలు గలతీ సంఘముతో రాసిన పత్రికలో 10వ వచనము ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ 10వ వచనములో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అని ఇక్కడ ఈ వాక్యము ద్వారా పౌలు సంఘముతో మాట్లాడుతూ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో చెప్తున్నటువంటి విషయమై ఉందండి. ఇది ఒకటి మనల్ని మనం సరి చేసుకునే వాక్యం లాగా ఉందండి. దేవుని ఆత్మ కలిగితే సరి చేసుకుంటాం, కానీ ఇది నాకు కాదులే అని అనుకుని లోకానుసారంగా జీవించే వారికి ఈ వాక్యం అంత అర్థము కాదు, తీసుకొని కూడా తీసుకోరు. వాక్యం చెప్పేది ఆయన సెలవిస్తున్నమాట, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? క్వశ్చన్ మార్కుతో పౌలు సంఘానికి రాస్తూ అడుగుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను మనుషుల దయను పొందడానికి చూస్తున్నానా, మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? తనని తాను అడుగుచున్నాడు ఆయన. ఏమని అంటున్నాడు ఆయన? నేను మనుషుల దయను చూచుకొనగోరుచున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయని సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఇంకొక మాట ఏమంటున్నాడు ఆయన? దేవుని దయ సంపాదించుకొన చూస్తున్నానా, మనుషుల దయనా అని మొదటిగా అడిగాడు. రెండవ దగ్గరికి వచ్చేసరికి మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, లేక నేను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును అని అంటున్నాడు. ఇక్కడ మనుషులు, దేవుడు, దయ, సంతోషం, ఈ విషయాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషుల దయ నేను చూస్తున్నానా, లేక దేవుని దయ చూస్తున్నానా అని తను అడుగుచున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనం ఈ మాట ప్రశ్నించుకున్నాం. ఏమంటున్నాం మనము? నన్ను ఎవరు మెచ్చుకుంటారా? ఏ బంధువుల ముందు నేను దోషిలాగా నిలబడకుండా నన్ను మెచ్చుకుండేలాగా ముందు నిలబడి వాళ్ళ సంతృప్తి కొరకు నేను ముందు నిలబడతా, వాళ్ళని సంతోష పెట్టడం గురించి నేను నిలబడతానని నిలబడుతున్నారా? లేక నేను దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి, ఏ విషయంలోనైనా ఆయన దయ మాత్రమే నాకు కావాలి అని ఆయన దయను చూస్తున్నావా? ఈరోజు దేవుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్కుని తీసుకొచ్చి నూతన దినాన్ని మనకిచ్చి మన ముందు పెట్టాడండి. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. జరిగిపోయిన కార్యాల్లోనో, లేక జరుగుతున్న కార్యాలలోనో, రేపు జరగబోయే వాటిల్లోనో, అంటే జరిగిపోయిన దాంట్లో మనం ఏం చేయలేము, జరుగుతున్న వాటిల్లో కొన్ని సరి చేసుకోగలం, ఇంకొన్నిటిని ఏం చేయలేము. కానీ రేపు జరగబోతున్న కార్యాలలో టోటల్గా మనల్ని మనం సరి చేసుకోగలం. ఈ 3 నిశ్చయితలు కలిగి దేవునిలో ఈ వాక్య ప్రకారం ముందుకెళ్ళాలని దేవుడు సెలవిస్తూ చెప్తున్నమాట. పౌలు గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాటలో, నేను మనుషుల దయను చూచుచున్నానా, లేక దేవుని దయను చూచుచున్నానా అని సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. కానీ పౌలు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడండి. ఆయన ఇక్కడ అడిగిన ఈ ప్రశ్నలు తనను అన్నీ సరి చేసుకున్నాడు, దేవుడికి ఇష్టంగా అతను జీవించాడు కాబట్టి ఈరోజు జీవగ్రంథంలో ఇంత ప్రముఖమైన క్రీస్తు దాసుడుగా అతను నిలబడిపోయాడు. ఈరోజు కేవలము నేను వారసురాలని చెప్పుకోవడం తప్పితే, మనకు మనము సొంత డబ్బా కొట్టుకోవడం తప్పితే, మనలో ఏమాత్రము నీతి లేకుండా, ఏమాత్రము నేను దేవునికి కట్టుబడి ఉన్నాను, దేవుని భయముతో ఉన్నానని మనం ప్రశ్న వేసుకుంటే ఏం లేదండి, పెద్ద జీరో తప్పితే ఏమీ లేదు. ఈ స్థితిలో ఉంటే రేపు మనము యేసయ్య దగ్గర ఎత్తబడగలమా? ఆయన రాజ్యంలోనికి మనం చేరగలమా?
దేవుడు అంటున్నాడు, ఈ రోజు అని అన్నది మనకు ఉన్నప్పుడే సరి చేసుకోవాలి అంటున్నాడు. వాక్యం విని సరిదిద్దుకునే వాళ్ళకు మాత్రమే ఈ వాక్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇదే కాదు, జీవ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము కూడా విని సరిదిద్దుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించే వారికి మాత్రమే ఈ బైబిల్ ఉందండి. విని విడిచిపెట్టి లోకానుసారంగా దేశదిమ్మరులాగా తిరుగుతాము, దేవుడికి విరోధంగా ఉంటామని అనుకున్న వారి కొరకు ఈ బైబిల్ లేదు. అటువంటి వారు దేవుని బిడ్డలని చెప్పుకున్నా కూడా దేవుడికి అయిష్టతే కలుగుతుందండి. అందుకే ఆయన సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట పౌలు, నేను మనుషుల దయను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా. ప్రియ సహోదరుడా, సహోదరి, దైవజనుడా, ఈరోజు మనుషులు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు వాళ్ళు వస్తే చాలు, అందరికీ మేము కనిపిస్తే చాలా అని అనుకొని మనుషుల దయ కొరకు కనిపెడుతున్నారేమో. నువ్వు దేవుడిని సంతోషపెట్టే విషయంలో మాత్రం ఓడిపోతున్నావు. దేవుడు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు నీకు. కాబట్టి దేవుని దయ మనం సంపాదించుకుంటే, దేవుణ్ణి మనం సంతోషపెట్టగలిగితే అన్ని విషయాలలో మనం దేవుడు ఆశీర్వాదాన్ని అందుకొని ఆయన్ని మహిమపరచగలమని ఈ దిన వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. తలను వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు వందనాలు, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడమైన గొప్ప దేవా నీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి వాక్యంలో బట్టి నీకు స్తోత్రం. పౌలు పరిశుద్ధులైన పౌలు గలతీ సంఘంతో ఆయన రాసిన పత్రికలో ఆయన సెలవిచ్చిన మాట 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను మనుషుల దయ పొందుకొనగోరుచున్నానా, లేక దేవుని దయను పొందగోరుచున్నానా, మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా. అలాగైతే మనుషులను సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తు దాసులను కాను అని ఒప్పుకున్నాడు ప్రభా. ఈరోజు మేము ఎవరి దాసులమో మీరు తీర్మానం చేసుకోనండి అని ఆ ప్రశ్నను ఈరోజు వాక్యం ద్వారా మాకే ఇచ్చావు నా తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. కానీ తండ్రి, సరిదిద్దుకొని మీ పాదాలు చెంత మేము జీవిస్తే రాకడలో ఎత్తబడతాము, తీర్పులోనికి రాక నిన్ను మహిమపరచగలము. నీ దయ పొందిన వారమేగా, నిన్ను సంతోషపెట్టిన వారముగా నేను కనపరచగలము తండ్రి. ఇటు కృపవాక్యం విన్న మా అందరికీ దయచేయండి తండ్రి. దైవజనులను, సేవకులను, సువార్థికులను మీరు జ్ఞాపకం చేసుకుని వారి సంఘాలను, పరిచర్యలను మీరు దీవించండి. ప్రపంచ దేశాల మీదకి నీ శాంతి హస్తమును నడిపించి సమాధానంతో నింపి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. యమన బిడ్డల ప్రభ తమ కాడిని మోయిచుండగా అయ్యా నీతి మార్గములో నడవడానికి సహాయం చేయండి నా తండ్రి. పాప జీవితాలను వారి నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు ప్రభ. నా దేవ, చిన్న బిడ్డలకు, వృద్ధులకు ప్రభ ఎండ తాకిడి వలన కలుగు శారీరక బలహీనతల నుంచి విడిపించి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీవు సృష్టికర్తవై ఉన్నావు కనుక ప్రార్థన చేస్తున్నాము దేవ. మీకే వందనాలు, మీకు కృతజ్ఞతలు నా యేసయ్య. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ ఆశీర్వదించండి. ఇంకా మరెన్నో కృప నాయన ఇటువంటి నాయన ఉత్సవాలు జరుపుకుంటే కృప వారికి ఇచ్చి మీరే ఆశీర్వదించండి. వివాహం కాని వారికి ప్రభ వివాహాన్ని జరిగించండి నా యేసయ్య. నీకు స్తోత్రములు నాయన. నా దేవానికి స్తుతులు తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఇంతవరకు ఎవరికైతే సంతానము లేదో వారికి అందరికీ కూడా సంతాన భాగ్యములు కలుగు చేయమని సృష్టికర్తమైన నీ చేతులకు మా అందరినీ సమర్పించుకుంటూ ఈ వాక్యము మాటే ఈరోజు మమ్మల్ని అయ్యా ఆశీర్వదించావు తండ్రి అనుకున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ కృపాహస్తంలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని నీతిగల దేవుడవైన నిన్ను మాత్రమే స్తుతించి గణపరచుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా వాక్యము విన్న మేమందరం కూడా మీ ద్వారా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రేసలాడండి. ఈరోజు వాక్యం ద్వారా మేము ఆదరించబడి ఉన్నాము. ఈ వాక్యం ఇంకా అనేకులు వింటే బాగుంటుందన్న ఆలోచన కలిగి ఉన్నారా? దయచేసి ఈ అవకాశం మీకు వచ్చింది. ఈ వాక్యాన్ని మీ సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు ఈ వాక్యాలందరికీ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు పరిచయం చేయగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రేసలాడండి. సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా.